ఉంటే రాబోయే 3 సంవత్సరాల్లో మీ ఇన్కమ్ లక్షల్లో ఉంటుంది. ఇట్ మే బి 5 lakhs, 10 lakhs, 15 lakhs, 50 lakhs ఏదైనా ఉండొచ్చు. డిపెండ్ అపాన్ మీ ఎఫర్ట్స్ అండ్ డూప్లికేషన్. చూద్దాం మరి. మరి చాలా మంది మనం వింటుంటాం మిషన్ 90 days. ఎంతమంది విన్నాం? ఓకేనా, ఆల్మోస్ట్ అందరూ విన్నారు కదా. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? ఓకేనా, చాలా తక్కువ మంది ఉన్నారు. అందరు తెలుసు బట్ చేయట్లేదు. ఒకవేళ ఈ మిషన్ 90 days లో ఈ 500 PVని మీరు ఇక్కడ క్లబ్ చేయగలిగితే ఒక వండర్ఫుల్ రిజల్ట్స్ ని తీసుకురావచ్చు. ఊహించిన దానికన్నా ఎక్కువ రిజల్ట్స్ తీసుకురావచ్చు. ఓకేనా, ఆ మిషన్ 90 days లో ఫస్ట్ చేసిన ఏంటంటే మీరు ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ మీరు ఒక 3000 PVకి వెళ్ళిపోండి. ఫస్ట్ ఏం చేయాలా? 3000 PVకి వెళ్ళిపోవాలా. అంటే మీ కింద 6 ఉన్నారు కదా స్ట్రక్చర్ క్రౌన్ కి అను కదా, 6గురికి 500 PV నేర్పిస్తే ఎంత అయింది? 3000 అయింది కదా. ఓకేనా, మీలో 500 స్పేర్లో పెట్టున్నా ఎక్కడ తగ్గితే అడ్జస్ట్ అయిపోతుంది. అంటే మీరు మీ టీంలో 6గురికి 500 PV నేర్పిస్తే మీ లెగ్ క్వాలిఫై అవుతుందా కాదా? అది కూడా టీమ్ బిల్డింగ్ బోనస్ తో పాటు. వడ్డేమన్ గారు 3000 పీపుల్ దాదాపు ఎంత ఇన్కమ్ వస్తుంది బ్రాంచ్ లో? 8,000. ఓకే, 10,000 వస్తుందా? 10,000 10,000 తీసుకోవచ్చా? ఓకేనా, దాదాపుగా 10,000 ఇన్కమ్ తీసుకోవచ్చు 3000 టర్న్ ఓవర్ పైన. పార్ట్ టైం లో 3000 ఇన్కమ్ మంచి ఇన్కమా కాదా? చాలా మంచి ఇన్కమ్ కదా. నేను లాస్ట్ టైం బిదర్కి వెళ్ళాను, అక్కడ అడిగాను చాలా మాట్లాడుతున్నప్పుడు. అక్కడ టీచర్స్ పనిచేస్తున్నారు. అక్కడ మార్నింగ్ 9 o'clock పై ఈవినింగ్ 5 o'clock వస్తారు. డే అంతా కష్టపడితే ఆ టీచర్ శాలరీ 5,000. ఆ టీచర్ శాలరీ బిదర్లో 5,000. ఇక్కడ తెలియదు నాకు ప్రైవేట్ స్కూళ్ళలో, బట్ అక్కడ నా పరిస్థితి ఉందన్నట్టు. మరి ఇక్కడ ఆడుతూ పాడుతూ స్నానం పేస్ట్ షాంపూ చేసుకుంటూ నెలకు ఒక 10,000 ఇన్కమ్ మంచి ఇన్కమా కాదా? ఫస్ట్ టైం 10,000 ఇన్కమ్ వస్తే స్టేటస్ లో పెట్టుకోవచ్చు, చూపించవచ్చు కదా. చాలా మంది మీరు ఫుల్ చేయొచ్చు బిజినెస్ లోపల, అవునా కదా. మీ ఫస్ట్ టార్గెట్ ఏంటి? 500 PVతో పాటు 3,000 PVని జనరేట్ చేయాలి ఫస్ట్ 90 days లోపల. నేను చాలా స్లో ప్లాన్ చెప్తున్నాను. ఓకేనా, ఇక్కడ మెడల్ చెప్తాను. ఫస్ట్ మంత్ ఆవిడ బ్రాంచ్ క్లియర్ చేస్తానంటూ గ్రేట్. ఓకే, అప్పుడు నేను అలాగే చేశాను. ఫస్ట్ మంత్ లోపల 7,800 PVతో అప్పుడు మా 10,000 PV ఉండేది, కంప్లీట్ చేశాను. ఓకేనా, బట్ చాలా మంది అలాగున్నారు, చాలా మంది స్లో ఉంటారు. నేను ఇప్పుడు స్లో పర్సన్స్ తీసుకుంటాను, ఫాస్ట్ తీసుకోవట్లేను. ఒక స్లోగా చేసుకున్న ఒక 3 నెలల్లో ఒక బ్రాంచ్ కంప్లీట్ చేయొచ్చా చేయలేమా? ఎంత నమ్మకం ఉంది? ఎంతమంది డూప్లికేషన్ చేయొచ్చు అనిపిస్తా ఉంది? ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ 90 days లోపల ఇది 90 days ప్లాన్. ఇది సెకండ్ 90 days లోపల మీరు చేయాల్సింది ఏంటి? ఓన్లీ ఏమీ లేదు, మీ వాల్యూమ్ని డబల్ చేయాలి. మీ వాల్యూమ్ని డబల్ చేయాలి. ఈ 3,000 PVకి 6,000 PV చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు కదా. 6,000 PV అయినాయి ఇక్కడ. ఓకే సార్, 6,000 PV ఎంత ఇన్కమ్ రావచ్చు సార్ అందాజా? అసలు బ్రాంచ్ పిన్ ఉంది. 20. ఓకే సరే, 15 వస్తుందా? ఇక్కడ వచ్చింది 10,000, ఇక్కడ వచ్చింది 15,000. 6 months లోపల పార్ట్ టైం లో 6 లెగ్ల పని చేసుకుంటూ ఒక 12,000 PVతో 15,000 ఇన్కమ్ మంచి ఇన్కమా కాదా? ఎక్సైట్మెంటేనా? ఓకేనా, ఆల్మోస్ట్ ఆ ఇన్కమ్ బాగా పెరుగుతా ఉంది. ఓకేనా, థర్డ్ 90 days లోపల 3వ మంత్ లోపల దీని ఏం చేయాలా? ఇంకా అక్కడ డబల్ చేయాలా 12,000 PV. నాకు తెలిసి ఇక్కడ పెయింటింగ్ క్రౌన్ అవుతుందా? కాకపోవచ్చు, ఇంకా నాకు తెలిసి బ్రాంచ్ ఉంది అనుకుంటాను నేను. ఓకేనా, సరే 12,000 PVతో ఎంత ఇన్కమ్ రావచ్చమ్మా అందాజా? 30,000. 30,000 అంటారు, 20,000 రాసుకుందామా? అన్ని తగ్గించుకుంటున్నాను నేను. ఓకేనా, 20,000 చూసుకుందామా? ఓకేనా, 9 నెలల్లో అంటే థర్డ్ 90 days లోపల మీ ఇన్కమ్ దాదాపుగా 25,000 తీసుకోవచ్చు. ఓకేనా, ఇక ఆ తర్వాత ఇదే డూప్లికేషన్ జరుగుతూ ఉంది, పని జరుగుతూ ఉంది. టీంలో మాట్లాడుతున్నారు, పేస్ మీటింగ్ చేస్తున్నారు, టీమ్ మీటింగ్ తీసుకొస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నారు, సిస్టమ్ కనెక్ట్ చేస్తారు, సిఇపిలో కనెక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ జూమ్ మీటింగ్ జరుగుతూ ఉంది, టీంలో సేమ్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఫ్లో అవుతా ఉంది. అలాంటప్పుడు టీంలో ఉత్సాహం ఉంటుందా ఉండదా?
అవునా కదా? అది మీ ఇన్కమ్ పెరుగుతుంది, మీ టీంలో కొంతమందికి ఇన్కమ్ పెరుగుతూ ఉంది. ఓకేనా? ఈ 4th మెషిన్ 90 days లోపల వస్తే దీన్ని అప్పుడు డబల్ చేద్దాం. దీనికి ఎంత అయింది? 12 ఏళ్ళ 24,000 పీవీలు అయినాయి. ఇక్కడ పక్కా మీది క్రౌన్ పిన్ ఉంటుంది. ఓకేనా? 24,000 పీవీతో క్రౌన్ పిన్ వస్తే ఎంత ఇన్కమ్ ఉండొచ్చు? 6 lakhs లో వస్తుంది. 6 తీసుకుంటున్నాం. ఇంకా ఎల్లువి రాలేదు, ఇంకా రాలేదు. ఓకే, వాటి సార్ రాజు గారు ఒక 6 lakhs లోపల 24,000 పీ వచ్చింది, క్రౌన్ పిన్ ఉంది, ఇంకా ఎల్లువి రాలేదు. ఎంత ఇన్కమ్ రావచ్చు? నాకు లెక్కలు రావు, 10,000 ఎక్కువ వస్తుంది. ఓకే, 6 lakhs క్వాలిఫై అయినాయి, క్రౌన్ ఉంది. ఓకే అనుకుందాం. ఇక్కడ నాకు తెలిసి 35+ ఉంటుంది. ఓకేనా? ఇంకా ఎల్లువి రాలేదు, ఏ ఎల్లువి రాలేదు. ఓకేనా? బట్ 24,000 పీ ఉంది అక్కడ. ఓకే, బట్ కొంచెం మ్యాజిక్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు మీరు 5th 90 days లో వెళ్ళారు. ఇక్కడ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. ఇక్కడ 1 year అయింది, బాగా కష్టపడ్డారు. దాదాపు 20-35,000 ఇన్కమ్ వస్తూ ఉంది పార్ట్ టైం లోపల. మీ 6 lakhs బాగా స్ట్రక్చర్ తో ముడిపడి ఉంది, బాగా నడుస్తుంది అన్నట్టు అది. ఓకేనా? 2nd year ఫస్ట్ లోపల అంటే 5th మెషిన్ 90 days ఇక్కడ 48,000 పీవీ అయింది. మీది క్రౌన్ పిన్ ఉంది, 6 ఎల్ఓపి దాటిపోయింది. ఎల్ఓపీలు ఆల్మోస్ట్ 36 దాదాపుగా 8,000 పీవీ అనుకుంటా ఒక్కొక్క లెగ్ లోపల కదా. ఇప్పుడు ఎంత ఇన్కమ్ రావచ్చు? క్రౌన్ 48,000 పీవీ, 6 ఎల్ఓపీలు 1,50,000. ఏమమ్మా ఎంత ఏమంటారు? మీరు చెప్పింది రాస్తా వచ్చిందా? గ్రేట్ క్లాప్ సార్. 1.5 lakh ఇన్కమ్ వస్తా ఉంది. ఏం చేస్తున్నాం? ఇక్కడ 500 పీవీని మనం చేస్తున్నాం. ఒక 6 lakhs లోపల డూప్లికేట్ చేస్తున్నాం. ప్రతి 90 రోజుల్లో వాల్యూమ్ ని డబుల్ చేసుకుంటూ పోతున్నాం. మనం 1 year లో 35,000 ఇన్కమ్ వచ్చింది. 2nd year స్టార్టింగ్ లోపల ఏమైంది? జంప్ అయి 1,00,000 వెళ్ళిపోయింది అన్నట్టు. గుడ్ గ్రోత్, మంచి జంప్. అవునా కదా? ఇక్కడ మీరు 5-10,000 దగ్గర అయ్యో అనుకుంటే కాదు, మీరు లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకుని పని చేసినప్పుడు చాలా పెద్ద బిజినెస్ ని మీరు ఎక్స్పెక్ట్ చేసి చూడొచ్చు కూడా. అవునా కదా? ఇప్పుడు 6వ మెషిన్ 90 days ఇక్కడ ఏమైంది? 48,96 we will make it round figure 1 lakh. అవునా కదా? లెక్కలు ఈజీ ఉంటాయి. అవునా కదా? ఇప్పుడు మీకు 6th మెషిన్ 90 days లోపల ఇక్కడ 1 2 3 2 లక్ష పీవీ వచ్చింది. ఇదే క్రౌన్ పిన్ ఉంది సార్. 1,00,000 పీవీ వస్తా ఉంది 6 లెక్కల నుంచి. అవునా కదా? ఇంకా ఎంత? దాదాపుగా 3 lakhs 2.5 to 3 అంటున్నారు. వీళ్ళు గో ఫర్ లోవర్ సైడ్ పోదాం మనం. అవునా కదా? దాదాపుగా 2.5 లక్షలు జస్ట్ 1.5 year లోపల. ఓకేనా? సపోర్ట్ తక్కువ ఉన్నాయి. వర్క్ఫుల్లేనా? వర్క్ఫుల్లా కాదా? బిజినెస్ చేయాలా వద్దా? సీరియస్ చేయాలా, స్లో చేయాలా? ఎవరి చేతిలో ఉంది? మీటింగ్ అటెండ్ అవ్వాలా వద్దా? అట్లని చెప్పింది వినాలా వద్దా? సిపి వినాలా వద్దా? జూమ్ అటెండ్ చేయాలా వద్దా? ఎందుకు చేయాలి? 20 లక్షల్లో. అవునా కదా? ఆ తర్వాత 7th మెషిన్ 90 days. అవునా కదా? ఇక్కడ ఏమైంది? ఇది డబల్ అయిపోయింది. ఇది మీకు 2 లక్షల పీవీ అయిపోయింది. ఇక్కడ మీరు ఏం చేయకుండా మీ పిన్ అది క్రౌన్ నుంచి యూసిడికి జంప్ అయిపోయింది. ఉన్నాయి 6 లెగ్లే పీవీ పెరుగుతున్నాయి. అవునా కదా? ఇక్కడ మీ పిన్ యూసిడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు లెక్కలు సార్. సార్ 2 లక్షల పీవీ సార్. 2 లక్షలు ఏంటి సార్? 2 లక్షల పీవీలు 6 లెగ్ల ఇలా ఎలర్ట్ కూడా ఆడేది ఇక్కడ. ఇప్పుడు మీ మాట మాట్లాడుతుంది. ఓకే, దాదాపు ఇక్కడ 4 lakhs ఇన్కమ్. ఓకే, 3.5 to start అయ్యింది. 3.5 to 4 రాయన 3.5 రాయన
ఆల్రెడీ ఇక్కడ యూసిడి పిన్ ఎలర్ట్ లోకి వచ్చింది 3.5. ఓకే, దాస్తారు 4 అంటున్నారు 3.5. 3.5 ఇన్కమ్ సార్, 3,50,000 మంత్లీ ఇన్కమ్. ఏం రోజులేదు ఇంకా 2 years అవ్వలేదు, ఇంకా 2 years అవ్వలేదు. ఒకసారి చెక్ చేయండి మీ చుట్టుపక్కల. చాలా మంది ఎప్పుడు నుంచి బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది రిటైర్ రెండో జనరేషన్ కూడా జాబ్ లో ఉన్నారు. ఇంకా చాలా మంది ₹1,00,000 ఇన్కమ్ చూడలేదు ఇప్పటిదాకా. 50 ఏళ్ళు పనిచేసినాక ఇక్కడ మీకు జస్ట్ 2 years లోపలనే మీ ఇన్కమ్ 3,4 లక్షలకు వెళ్ళిపోతే మీ ఉత్సాహం ఎలా ఉండాలి? ఈ ఉత్సాహంతో మీ బిజినెస్ ఎలా చేయగలరు? ఇక్కడ నడిపించేది మీ అప్లైన్ కాదు, సిస్టమ్ కాదు, మీ ఉత్సాహాన్ని కనిపిస్తున్నారు అంటే. ఎవరైతే ఉత్సాహంగా ఉంటారో వాళ్ళు మాత్రం పెద్ద బిజినెస్ ని క్రియేట్ చేయగలరు. మీ అందరికి ఉత్సాహం ఉందా లేదా? ఎట్లా తెలియాలి అది? వెరీ గుడ్. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. మనం 2 years కంప్లీట్ చేస్తున్నాం. ఓకేనా, ఇక్కడ 4 లక్షల పి వచ్చింది. మీ పిన్ యూసిడీనే ఉంది. దాస్ గారు 4 లక్షల పివి యూసిడి పిన్ 6 to 7 lakh, ఆల్మోస్ట్ ఆల్ డబల్ అవుతా ఉంది. ఓకే, 6 lakh వేసుకుంటున్నాను నేను. హైదరాబాద్ లో ఈ చెక్లు చూస్తున్నా చూడట్లేదు? ఎంతమంది చెక్లు చూస్తున్నారు? ఈ చెక్లు అవును కదా, ఫ్రంట్ లో చాలా మంది ఉన్నారు, కూర్చున్నారు కదా. ఏం చేశారు? ఆ డూప్లికేషన్ అయింది, అక్కడ నుంచి పి వస్తుంది కాబట్టి ఆ ఇన్కమ్ అనేది వస్తా ఉంది. వెస్ట్ నుంచి బయటకి వెళ్తే ఒకసారి మీరు చూడండి. ఓకేనా, ఆ లక్షల ఇన్కమ్ ఓన్లీ బ్యాంక్ లో కనిపిస్తుంది తప్ప బయట ఎక్కడ ఏ శాలరీ అకౌంట్ లో మీకు నెల కనిపించదు. నా బిగినింగ్ ఎక్కడ? 500 PV నుంచి. అవునా కదా, నా సరిగ్గా నేర్చుకుని డూప్లికేట్ చేసుకుంటే మీరు రాబడిలో వండర్స్ చేయొచ్చు మీరు. అవునా కదా, ఇప్పుడు 2 years అయిపోయింది, మనం 3rd year లో ఉన్నాం. మనం ఇది 2nd year, 3rd year కి వస్తే ఇది 9th మిషన్ 90 days. ఇక్కడ 8 లక్షల పి వచ్చింది. ఇక్కడ ఏ పిక్ సార్? యూసిడి పినే కదా, డిసిడి కదా. 8 లక్షల పి, 8 lakhs పివి డిసిడి కదా. 6 LOBs ఓన్లీ 6 lakhs మాట్లాడుతున్నాను నేను. 6 lakhs 8 lakhs పివి ఆల్మోస్ట్ 2.5 lakhs అయిపోయింది కదా. ఓకే, నా డిసిడి పిన్ 7 to 9 lakhs సార్. 7 to 8 lakhs కదా. 8 lakhs పివి అంటే 8 LOBలు అయితే 10 లక్షలు దాటుతుంది. ఓకే, 6 LOBలు కాబట్టి 6 మల్టిపుల్ LOBలు మనకు 9 లక్షల వరకు తీసుకోవచ్చు సార్. చెప్తున్నారు దాస్ గారు 9 lakhs మంత్లీ ఇన్కమ్, 9 లక్షల ఇన్కమ్. ఓకే, 3rd year లో ఉన్నాం మనం. 3rd year 2nd మిషన్ 90 days అంటే 10th మీ స్టార్ట్ చేసిన నుంచి ఇక్కడ 16 లక్షల పివి అయిపోయింది. ఓకే, మీరు ఇక్కడ డియూసిడి అయిపోయారు సార్. 16 లక్షల పివి డియూసిడి పిన్ 6 LOBలు అయితే 12 లక్షలు వస్తుంది. వినిపించిందా? 1 కాదు, 2 కాదు, 2 లక్షలు కాదు, 3 కాదు, 5 కాదు, 8 కాదు, దాదాపుగా 12 లక్షల ఇన్కమ్ వస్తుంది ఈ పివి. ఓకే, 11వది చదిద్దాం. చాలా ఎఫెక్ట్ మళ్ళీ తట్టుకోలేరు మళ్ళీ మరి. అవును కదా, అది ముందు పరిగెత్తుంటది, ఈ లోపు గోపుకుంటూ వెళ్ళిపోతారు కదా. 1 crore PV 16 LOBలు, 1 crore PV 16 LOBలు, 1 crore చెక్స్. ఓకే, అది అలాగే ఉంటుంది సీక్రెట్. తర్వాత ఓపెన్ చేద్దానికి సార్ మంచి ప్లాన్ ఉంది. ₹1,00,00,000 నెలకి ఎట్లా చూసుకోవాలనేది. అవునా కదా, దానికోసం సరే ఏమంటారంటే ఎప్పటిదాకా అయితే మీరు ఈ పీవీతో డియూసిడి కారో అప్పటిదాకా చెప్పంటున్నారు. ఎంత తెలుసు? రెడీగా ఉన్నారు? దానికోసం ఏం చేయాలా? ముందు 16 లక్షల పీవీతో కంప్లీట్ చేయాలా? ఆర్ యు రెడీ? ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం తొందరగా విషయాన్ని యాక్సెప్ట్ చేయము. తొందరగా విషయాన్ని యాక్సెప్ట్ చేయం. ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను, కొంచెం మీకు అవగాహన వస్తుంది. ఓకే, చాలాసార్లు చెప్పాను కూడా, నేను రిపీట్ చేస్తున్నాను మళ్ళీ, తాగుతున్నాను కాబట్టి. ఒక పర్సన్ ఉండేవాడు, ఆయనకు బాగా కోట్లు సంపాదించడం బాగా ఇష్టం ఉండేది. ఏం చేయాలని? కోట్లకు సంపాదించాలని. అప్పటి లోపల అవకాశాలు లేవు, అప్పుడు విశేష కూడా లేకుండే పాపం చేద్దామన్నా కానీ. అవునా కదా,
అప్పుడు ఒకటే సోర్స్ ఉండే ఏంటంటే లాటరీ తీసుకోవడం. లాటరీ వస్తే లక్షల కోట్లు సంపాదించవచ్చు. ఆయన పాపం 21 ఏజ్ నుంచి లాటరీ తీసుకోవడం మొదలు పెట్టిండు. అవునా కదా? ప్రతిసారి లాటరీ తీసుకునేది, లాటరీ రాగానే అప్పుడు పేపర్లో వచ్చేది, పోయి చెక్ చేసేవారు ప్రతిసారి. ఎప్పుడు లాటరీ వచ్చేది కదా. అట్లా 20 ఏటా అయిపోయింది, 30 అయింది, 40 50 ఏజ్ దాటింది, అయినా కానీ లాటరీ ఎప్పుడు రాలేదు. కానీ హీఈస్ అ వెరీ కన్సిస్టెంట్ అండ్ పర్సిస్టెంట్ పర్సన్. 80% లో ఒక పూట తినకున్నా కానీ లాటరీ టికెట్ పక్క కొనేవాడు. అటు చూసుకుంటూ 60 అయిపోయినాయి, 70 అయిపోయినాయి, 80 అయిపోయినాయి, లాటరీ మాత్రం రాలేదు. అంటే తీసుకోవడం కూడా మానలేదు. అవునా కదా? అప్పటికే పిల్లలు పెద్దగా అయిపోయి చిన్న జాబ్ చేసుకుంటున్నారు. ఈయన మంచాన పడ్డాడు. ఆయన పెద్ద మనిషి మంచాన పడ్డాడు, లేవలేడు, కూర్చోలేడు. అవునా కదా? అట్లా మంచం ఉన్నాడు. అయినా కానీ పిల్లలు చెప్పి లాటరీ మాత్రం పక్క తెప్పిస్తుండే. ఇక చూసి ఇక 85వ ఏట ఆయనకు దాదాపుగా పెద్ద లాటరీ తగిలింది, 100 కోట్లది. అవునా కదా? ఆ పిల్లలు చూసి పరిశాన్ అయిపోయిండ్రు. 100 కోట్లు వచ్చినాయి. అవునా కదా? నాన్న మంచాన పడ్డాడు కదా, సడన్ గా చెప్తే ఏమవుతుందేమో. అవునా కదా? అట్లానే బాగా ప్లాన్ చేశానంటే ఒక సైకాలజికల్ డాక్టర్ని పట్టుకురావాలా, పట్టుకొచ్చి ఆయనతో చెప్పిస్తే బాగుంటుంది. సంతోషం ఎక్కువైనా సరిపోతారు, మనిషి హార్ట్ అటాక్ వస్తుంది మళ్ళీ. అవునా కదా? అట్లా డాక్టర్ని పట్టుకొచ్చి పోయి చెప్పిండ్రు, మీరు మంచి పని చేసిన నా దగ్గర. అవునా కదా? డైరెక్ట్ చెప్తే మనిషి పక్క అవుట్ అయ్యేవాడు, నేను అన్ని చూసుకుంటే ఉన్నా కదా అన్నాడు. లక్ష ఫీజు మాట్లాడుకుంటూ వచ్చి ఆ మంచం దగ్గర కూర్చున్నాడు, చేరేసుకొని ఛాయ్ తాగిండు. ఏం తాత బాగున్నావు మాట్లాడిన తర్వాత ఎప్పుడు లాటరీ కొంటున్నావు కదా? అవును కొంటున్నా, ఇప్పుడు రాని నా డిస్క్ వచ్చింది అన్నాడు. అవునా కదా? సరే, ఒక 1 లక్ష లాటరీ వచ్చింది అనుకో, ఏం చేస్తాను నేను అనుకో, ఏం చేస్తాను, తింటంతగా మజా చేస్తాను, ఎప్పుడు నేను కోరుకుంటున్నా, చాలా ఉత్సాహంగా ఉంటాను. సరే, మేము డ్రీమ్ బిల్ చేయడం మొదలుపెట్టిండు నేను. అవునా కదా? సరే 1 లక్ష అయితే అవుతుంది అనుకో, 5 లక్షలు తినేస్తావు. నీకు పిచ్చి పెట్టాను, 5 లక్షలకు వస్తానికి ఇప్పుడు 1 రూపాయి రాలేదు అంటాడు. వచ్చినాయి అనుకో, ఏమన్నానికి అందరికి గెల్లి అందరికీ పార్టీ ఇస్తాను నేను, గెల్లి అందరికీ పార్టీ ఇస్తాను. అవునా? ఓకే, వెరీ గుడ్ అనుకుందాం. ఒక 25 లక్షలు వచ్చింది అనుకుంటాను. అప్పుడే నాకు పండుకున్నాడు, లేచి కూర్చుంటాడు. 25 లక్షలా? నీకు మజా కనిపిస్తుందా? నీకేమన్నా 80 ఏళ్ళు అయిపోయాయి, ప్రతి లాటరీ ఎప్పుడో వచ్చింది లేదు, నీకు నా పిచ్చి నాతో నరా చేయకంటాడు. అనుకో భయ్, 20 లక్షలు వస్తే చేస్తాడు. ఏం చేస్తావు భయ్? ఎప్పటి నుంచి అనుకుంటున్నా మిస్సెస్ ఎప్పటి నుంచి నాకు బంగారం చావబడుతుందని. అవునా కదా? ఒక 1 కిలో బంగారం కొనిస్తాను, తిరిగిపోతా అంటున్నాను. అవునా కదా? ఆ తర్వాత అట్లా కాదు, 50 లక్షలు వస్తే ఏం చేస్తావు అంటాడు. ఇక ఆయన కోపం ఎక్కువైపోతుందండి. అవునా కదా? ఇక దొరకలేదు, నాకే దొరికి నేను దొరికి నా పొద్దు నుంచి నాకు చావబడుతుండేడు. అవునా కదా? ఇగో నువ్వు వచ్చినావు, చాయ్ తాగి ఇంకో చాయ్ తాగి నాకు బిస్కించకు నాకు. అవునా కదా? ఇన్ని నా ముసలోనే చావ దగ్గర వచ్చింది, ఒక్కరికి వచ్చింది లేదు. నువ్వు 1 లక్ష అంటూ 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు తీసుకొచ్చినావు. ఓకేనా? నేను ఊరుకుంటాను అంటాడు. కదా తాత చెప్పు, ఒకటి జోక్ చేయడానికి ఏముంది, ఏం చేస్తుంటాడు. ఇక ఏం లేదు, నాకు 3 కొడుకులు ఉన్నారు. అవును కదా? అందరికి ఒక ఇల్లు కొనిస్తా అంటాడు, అందరికి ఇల్లు కొనిస్తా, కొంచెం పొలం కొనిస్తా అంటున్నాడు. సరే ఇక లాస్ట్ మాట ఏమనుకోద్దు నువ్వు. అవునా కదా? ఒక పని చేద్దాం, ఓకేనా? ఒక 100 కోట్లు వచ్చింది అనుకో, ఏం చేస్తూ అంటాడు. ఆడు పండుకున్నోడు లెవెల్కి రాదు, లేచి నిలబట్టాడు. ఆయన ఫుల్ కోపం వస్తే బీపీ ఫుల్ ఎక్కిపోతుంది అంటాడు. ఇగో చూడు, నాకు నిజంగా 100 కోట్లు వస్తే దాంట్లో సగం నీకు ఇస్తా అంటాడు. ఎవరికి? డాక్టర్కి. అది ఎప్పుడు వింటాడో ఆ డాక్టర్ చనిపోతాడు. ఎందుకంటే ఆయన వచ్చి 2 లక్షల కోసము 50 కోట్లు, ఆయనకి 50 కోట్లు వస్తాయంటే ఆయన తనుకుంటాడు. అలాగా అవును అంటున్నాడు. అట్లా ఈ బిజినెస్ లో కూడా పెద్ద విషయాలు బుర్రకెక్కవు. చిన్న కొంచెం మీ చెక్లు పెరిగే కొద్దీ, ఇంట్లో పెరిగే కొద్దీ, మీ నమ్మకం పెరిగే కొద్దీ మీరే రేపు చాలా పెద్ద వండర్స్ ని క్రియేట్ చేస్తారు. అవునా కదా? మళ్ళీ నేను బ్యాక్ టు ద టాపిక్ వస్తున్నాను. నేను ఏంటంటే ఇవన్నీ చేయాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా? 500 నేర్చుకోవాల్సింది 500 PV. అవునా కదా? ఎప్పటిదాకా మీరు 500 PV సొంతంగా చేయడం నేర్చుకోరో అప్పటిదాకా పెద్ద బిజినెస్ ని ఎక్స్పెక్ట్ చేయకండి. మీ అబ్బాయితో కూర్చోండి, ఆ 500 PV ఏం చేస్తే వస్తాయి, ఎట్లా వస్తాయి, ట్రైనింగ్ తీసుకోండి, కష్టపడండి. ఒక 2 నెలలు లేట్ కావచ్చు, 3 నెలలు లేట్ కావచ్చు, ఏం పర్లేదు. ఒకసారి నేర్చుకుని పట్టు సాధిస్తే మీరు వండర్స్ క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ సాధించవచ్చు.